శ్రీ విఘ్నేశ్వరాయ నమః. శ్రీమాత్రే నమః. శివాయ గురవే నమః. నమః శివాభ్యాం నవయవ్వనాభ్యాం పరస్పరాశ్లిష్టవపుర్ధరాభ్యాం నగేంద్రకన్యా వృషకేతనాభ్యాం నమో నమః శంకర పార్వతీభ్యాం. శ్రీ గురుభ్యో నమః. ప్రియ భగవద్బంధువులారా, గత 7 రోజులుగా మనం శివమహాపురాణాన్ని అనుసంధానం చేసుకుంటూ ఉన్నాం ఈశ్వరుడి యొక్క దివ్యానుగ్రహంతో. నిన్నటి రోజు మన్మథుడి యొక్క జనన గాథ, అలాగే బ్రహ్మమానసపుత్రిక అయినటువంటి సంధ్యాదేవి యొక్క చరిత్ర, సంధ్యాదేవి చేసినటువంటి ఈశ్వరుడి యొక్క స్తుతి, అలాగే సంధ్యాదేవి అరుంధతిగా మళ్లీ జన్మించినటువంటి వృత్తాంతము, ఆ తర్వాత మారణగణాల యొక్క ఉత్పత్తి, ఇవన్నీ కూడా మనం శ్రవణం చేయగలిగాం. ఈ రోజున మనం బ్రహ్మకి జ్ఞానోదయం కావడం. ఎందుకని జ్ఞానోదయం అయింది? మన్మథుడు తపస్సును పాడు చేయటానికి ఎన్నిసార్లు ప్రయత్నం చేసినా కూడా ఈశ్వరుడిని ఏమీ చేయలేకపోయాడు. అంటే బ్రహ్మదేవుడు ఈశ్వరుడి మీద మాత్సర్యం వహించాడు. ఎందుకని? తాను సృష్టించినటువంటి సంధ్యనే తాను కామించాడు కాబట్టి ఈశ్వరుడు ఆయన్ని మందలించాడు. అందుకని ఈశ్వరుడు కూడా అలానే ఒక స్త్రీకి లోలుడు కావాలి అని సంకల్పం చేసి మన్మధుడిని పురికొల్పాడు. మన్మధుడు వసంతుడిని తీసుకొని వెళ్లి ప్రయత్నం చేసినా కూడా ఆయన వల్ల కాల. అప్పుడు ఆయన వచ్చి, ఆ మన్మథుడు, ఓ పితామహ, శివుడి యొక్క విషయంలో నేను పూర్తిగా పరాజయాన్ని పొందాను. ఇంకా నయం, నాకేదో పూర్వజన్మలో ఉన్నటువంటి పుణ్యం వల్ల నన్ను ఆ లోకపూజ్యుడైనటువంటి ఆ శివ భగవానుడు భస్మం చేయలేదు తన యొక్క 3వ కంటి మంటతోటి. మహాత్మా, మీకంత పట్టుదల ఉంటే మీరే మరొక ఉపాయాన్ని అన్వేషించండి అని చెప్పి వెళ్ళిపోయినాడు మన్మథుడు. మన్మథుడు పరాజయాన్ని పొంది అలా తన యొక్క స్థానానికి వెళ్ళిపోగానే బ్రహ్మదేవుడి యొక్క దుఃఖం రెట్టింపైంది. నిర్వికారుడు, జితేంద్రియుడు, యోగతత్పరుడైనటువంటి శంకరుడు వివాహం చేసుకునే ఉపాయం ఏది అని తీవ్రంగా ఆలోచించాడు. అప్పుడు తన తండ్రి అయినటువంటి విష్ణుమూర్తిని స్మరించాడు. వెంటనే చతుర్భుజుడు, అరవిందాక్షుడు, శారంగపాణి, గదాధరుడు, పీతాంబరధరుడు, నీలమేఘశ్యాముడు, భక్తవత్సలుడు అయినటువంటి ఆ విష్ణుమూర్తి అక్కడ ప్రత్యక్షమైనాడు. వెంటనే, కుమారా, సృష్టికర్తమైనటువంటి నీవు మహాప్రాజ్ఞుడివి, మహాజ్ఞానివి, ధన్యుడివి, నన్నెందుకు స్మరించావు? చెప్పు, నీ యొక్క దుఃఖాన్ని నివారిస్తాను, అనుమానపడద్దు అన్నాడు. విష్ణువు యొక్క మాటలకి బ్రహ్మదేవుడు ఉత్సాహాన్ని పొంది తాను చేసినటువంటి ప్రయత్నం, ఆ ప్రయత్న భంగం విష్ణుమూర్తికి చెప్పాడు. స్వామి, తండ్రి, మీరే నాకు ఉపాయాన్ని చెప్పి దుఃఖోపశమనాన్ని చెయ్యండి అని కోరుకున్నాడు. అప్పుడు శివతత్వ విశారదుడైనటువంటి విజ్ఞుడైనటువంటి ఆ విష్ణువు చిరునవ్వు నవ్వి బ్రహ్మదేవుడితో అంటున్నాడు, కుమారా, భ్రమ నివారకము, వేదసారమైనటువంటి నా మాటలు విను. వేద ప్రవక్తుడైనటువంటి నువ్వు ఇంత అజ్ఞానంలో ఎలా చిక్కుపడ్డావు? వేదం నీ 4 ముఖాల నుంచి వస్తోంది. నువ్వు వేద ప్రవర్తకుడివి. అటువంటి వాడివి నువ్వింత అజ్ఞానంలో ఎలా చిక్కుపడ్డావు? సృష్టికర్తమైనటువంటి నీకు ఇటువంటి దుర్బుద్ధి ఎందుకు పుట్టింది? వేదాలన్నీ ఏ పరమాత్మ యొక్క తత్వాన్ని బోధిస్తున్నాయో దాన్ని స్మరించు. నువ్వు
జ్ఞాన విస్మృతిని పొంది జడమతివైపోయినావు. పరమేశ్వరుడైనటువంటి ఆ రుద్రుణ్ణి కేవలం నీ కుమారుడుగానే భావిస్తున్నావు. ఎందుకని బ్రహ్మదేవుడి యొక్క లలాటం నుంచి రుద్రుడు. ఆయన పరాత్పరుడు, నిర్గుణుడు, నిత్యుడు, సర్వవ్యాపకుడు. ఆయన ఆప్తకాముడు, ఆనందఘనుడు, సర్వజ్ఞుడు, సృష్టి స్థితి లయకారకుడు ఆయనే. అందువల్ల నీవు ఆయన్నే శరణం పొందు, నీకు ఆయన సుఖాన్నిస్తాడు. శంకరుడు పత్నీవ్రతుడు కావాలనే కోరిక కనుక ఉంటే అప్పుడు ఉమాదేవిని ఉద్దేశించి శివుణ్ణి స్మరిస్తూ ధ్యానం చేయి. అప్పుడు ఆ దేవి ప్రసన్నురాలై సగుణయ్యి ఒక అవతారాన్ని ఎత్తి లోకంలో మానుష దేహంతో జన్మించి నిశ్చయంగా ఆ శివుడికి పత్ని అవుతుంది. ఆమెను పుత్రిగా పొందటానికి దక్షుడు కూడా తపస్సు చేయాలి. అందువల్ల నీ పుత్రుడైనటువంటి దక్షుణ్ణి ఆజ్ఞాపించు తపస్సు చేయమని. కుమార, ఉమాదేవి సతీనామధేయంతో దక్షుడికి పుత్రికగా తప్పకుండా అవతరిస్తుంది. నీవు కూడా తపస్సు చేయి అని కర్తవ్యాన్ని బోధించి హితవాక్యాలు పలికి విష్ణుదేవుడు అంతర్ధానమైనాడు. అప్పుడు ఆ కమల సంభవుడైనటువంటి బ్రహ్మదేవుడికి మాయ తొలగిపోయింది, జ్ఞానోదయమైంది. వెంటనే ఈర్ష్య, గర్వము, అహంకారము అన్నీ నశించిపోయినాయి. ఆ తరువాత బ్రహ్మదేవుడు విష్ణువు యొక్క ఉపదేశానుసారంగా కర్తవ్య నిష్టకు పూనుకొని ముందుగా దుర్గాదేవిని స్తోత్రం చేశాడు. నిన్నటి రోజున మనం సంధ్యాదేవి చేసినటువంటి ఈశ్వర స్తుతి విన్నాం. ఈరోజు బ్రహ్మదేవుడు చేసినటువంటి దుర్గాస్తుతి విందాం. విద్యాత్మికాం శుద్ధాం పరబ్రహ్మస్వరూపిణీం స్తౌమీ దేవీం జగద్ధాత్రీం దుర్గాం శంభుప్రియాం సదాం సర్వత్ర వ్యాపినీం నిత్యాం నిరాలంబాం నిరాకులాం త్రిదేవజననీం వందే స్థూలస్థూలామరూపిణీం త్వం చితిః పరమానందా పరమాత్మస్వరూపిణి ప్రసన్నా భవదేవేశి మత్కార్యం కురుతే నమః. అమ్మా, విద్యాస్వరూపిణి, అవిద్యాస్వరూపిణి, శుద్ధ బ్రహ్మస్వరూపిణివి, జగన్మాతవు నీవే తల్లి. సర్వదా శివప్రియ అయినటువంటి ఓ దుర్గాదేవి, నిన్ను స్తోత్రం చేస్తున్నాను. సర్వవ్యాపకురాలు, నిత్యస్వరూపిణి, ఇతర ఆశ్రయము లేనటువంటిది, సంసార దుఃఖాలు లేనిది, మూడు లోకాలకు తల్లి, సర్వోన్నతమైనది, పరమార్థ దృష్టితో రూపం లేనిది అయినటువంటి దుర్గకు నేను నమస్కరిస్తున్నాను. అమ్మా, చైతన్యము, బ్రహ్మానందము కూడా నీవే. నీవే పరమాత్మ స్వరూపిణివి. నాకు ప్రసన్నరాలు కాల తల్లి, నా యొక్క కార్యాన్ని సిద్ధింపజేయి. నీకు నమస్కరిస్తున్నాను. ఆ బ్రహ్మ యొక్క నిష్టకు, స్తోత్రానికి ప్రసన్నురాలైనటువంటి ఆ చండిక బ్రహ్మదేవుడు ముందు సాక్షాత్కరించింది. ఆమె రూపం ఎలా ఉంది అంటే అద్భుతంగా వర్ణిస్తున్నాడు వ్యాసుల వారు. స్నిగ్ధాంజన జ్యుతిశ్చారు రూపా దివ్య చతుర్భుజ సింహస్థ వరహస్తాచ ముక్తామణిక చోత్కట శరదింద్వాననా శుభ్రచంద్రఫాలా త్రిలోచన సర్వావయరమ్యాచ కమలాంఘ్రి నఖద్యుతి. ఆమె ఎలా ఉంది అంటే కాటుక వలె ప్రకాశిస్తూ ఉన్నది. సుందరమైనటువంటి రూపం కలిగింది. 4 భుజాలు కలిగి ఉన్నది. సింహవాహనాన్ని అధిష్ఠించి ఉన్నది. చేతి యందు వరదముద్ర ఉన్నది. ముత్యాలచే ఉప్పు చూడామణితోటి ప్రకాశించే కేశభారము కలిగినటువంటిది. శరత్కాల చంద్రుడి వంటి ముఖం ఉన్నది. చంద్రుడి వలె స్వచ్ఛమైనటువంటి ఫాలభాగం ఉంది. 3 కన్నులున్నాయి. సర్వాంగ సుందరి. పద్మాల వంటి పాదాలు నఖముల యొక్క కాంతి చేత ఒప్పారుతూ ఆ చండిక సాక్షాత్కరించగానే భక్తితో శిరస్సు వంచి నమస్కరించి పితామహుడు మళ్ళా స్తోత్రం చేస్తున్నాడు. నమో నమస్తే జగత ప్రవృత్తి నివృత్తి రూపే స్థితి సర్గరూపే చరాచరాణం
భవతి సుశక్తి సనాతనీ సర్వవిమోహినీతి యా శ్రీ సదా కేశమూర్తి మాలా విశ్వంభరా యా సకలం బిభర్తి యా త్వం పురా సృష్టికరీ మహేసి హర్త్రీ త్రిలోకస్య పరాగుణేభ్యః యా యోగినాం వై మహితా మనోజ్ఞా సా త్వం నమస్తే పరమాణుసారే యమాదిపూతే హృది యోగినాం యా యోగినాం జ్ఞానపథే ప్రతీత. ఓ తల్లి, ఈ ప్రపంచంలో ప్రవృత్తి నివృత్తులు నీ యొక్క స్వరూపమే. జగత్తు యొక్క సృష్టి స్థితులు నీ యొక్క స్వరూపమే. స్థావర జంగమాత్మకమైనటువంటి ప్రాణులలో నీవు శక్తి రూపంగా ఉండి సర్వ ప్రాణులను మోహింపజేస్తూ ఉన్నావు. నీవు సనాతనివి. నీకు అనేక నమస్కారాలు. కేశవుని యొక్క వక్షస్థలంలో అలంకారంగా ఉన్న లక్ష్మీదేవి నీవే. సకలాన్ని భరించి పోషించు విశ్వంభరవు. నీవు సృష్టి చేసినటువంటి మహేశ్వరివి. 3 లోకాలను లయం చేసేది నీవే. నీవు గుణాతీతురాలవు. యోగులు నిన్ను హృదయంలో దర్శిస్తారు. అటువంటి నీకు నమస్కరిస్తున్నాను. పరమాణువులలోని సారం అంటే ఆ శక్తి నీవే. యమ నియమాదులచే పవిత్రమైనటువంటి యోగుల హృదయాలలో నువ్వు ఉండి వాళ్ళకి ధ్యాన మార్గంలో దర్శనమిస్తూ ఉన్నావు. ప్రకాశ శుచ్యాదియుత విరాగా సాత్వం హి విద్యా వివిధావలంబా కూటస్థమవ్యక్తమనంతరూపం త్వం బిభ్రతి కాలమయీ జగంతి వికార బీజం ప్రకరోషి నిత్యం గుణాన్విత సర్వజనేషు నూనం త్వం వైగుణానాంచ శివే త్రయాణాం నిదానభూతాచ తతః పరాసి సత్వం రజస్తమస్ ఇత్యమీషాం వికారహీన సమవస్థితర్యా సత్వం గుణానాం జగదేకహేతుః బ్రహ్మాండమారంభసి చాత్పిపాసి అశేష జగతాం బీజే జ్ఞేయ జ్ఞాన స్వరూపిణి జగద్ధితాయ సతతం శివపత్ని నమోస్తుతే. ప్రకాశము, శుద్ధి ఇటువంటి గుణాల చేత విరాజిల్లు నీకు రాగద్వేషాలు లేవమ్మా. సమస్తమైన విద్యలకు ఆలంబనము నీవే తల్లి. నీ స్వరూపం కూటస్థం అంటే మార్పులకు లోను కానిటువంటిది మరియు ఇంద్రియాలకు అగోచరం. నువ్వే అనంత రూపాలలో ప్రకటమయ్యావు. కాలరూపంలో నువ్వే 3 లోకాలను ధరించి ఉన్నావు. నువ్వు గుణములతో కూడి సర్వ మానవులలో నిత్యము వారికి రాగద్వేషాది వికారాలకు మూలమైన అవిద్యా రూపంలో ఉన్నావు. హే శివప్రియే, 3 గుణాలకు ఆశ్రయభూతురాలవు నీవే. నీవు గుణాతీతురాలవు కూడా. త్రిగుణాల వికారాలు నీలో లేవు. ఉనికి నీవే. జగత్తుకు ఏకైక కారణమైన త్రిగుణాత్మకమైనటువంటి ప్రకృతివి కూడా నీవే. ఈ బ్రహ్మాండాన్ని సృష్టించి రక్షించి భక్షిస్తున్నావు. సర్వ జగత్తులకు బీజము నీవే. జ్ఞేయము జ్ఞానములు నీ స్వరూపమే. జ్ఞేయము అంటే తెలియబడేది, జ్ఞానం అంటే తెలుసుకోవటానికి ఉపయోగపడేది. 2 కూడా నీ స్వరూపమే. హే శివపత్ని, లోకక్షేమాన్ని కాంక్షించి నేను సర్వదా నీకు నమస్కరిస్తూ ఉన్నాను. ఇలా జ్ఞాన మార్గంలో బ్రహ్మదేవుడు చేసినటువంటి స్తోత్రానికి సంప్రీతురాలైనటువంటి ఆ కాళికాదేవి, ఆ దుర్గామాత, వచ్చా నీ మనోరథాన్ని చెప్పు, తప్పకుండా నీ కోరిక నెరవేరుస్తాను అని దయతోటి అమ్మవారు అన్నది. అప్పుడు బ్రహ్మదేవుడు అంటున్నాడు, ఓ దేవి, ఓ మహేశ్వరి, సర్వజ్ఞురాలైనటువంటి నీకు తెలియంది ఏముంటుంది? నీ ఆజ్ఞను అనుసరించి నా మనోరథాన్ని ప్రకటిస్తున్నాను. పూర్వం నా యొక్క లలాట నుండి పుట్టినటువంటి భూతనాథుడైనటువంటి ఆ రుద్రుడు కైలాసగిరి మీద యోగనిష్టలో ఉండి తపస్సు చేసుకుంటున్నాడు. ఆయన భార్యా సహాయం లేనటువంటి వాడు, నిర్వికారుడు,
లోకము యొక్క హితం కోరి నిన్ను ప్రార్థిస్తూ ఉన్నాను. ఆయన నిన్ను వివాహమాడటం కొరకు నీవు ఆయనను మోహింపజేయాలి. నీవు తప్ప ఆయన మనస్సును ఆకర్షింపజేయగల వాళ్ళు మరొక్కరు లేనేలేరు. నీవు దక్ష ప్రజాపతికి కూతురుగా జన్మించి ఆ రుద్రుణ్ణి మోహింపజేసి ఆయనకు భార్యవై భక్తుల యొక్క అభీష్టాలను నెరవేర్చి లోకంలోని స్త్రీలందరికీ మాంగళ్య సౌభాగ్యాన్ని ప్రసాదించు. ఆ హరుడు విరాగి అయి ఉన్న స్థితిలో ఈ సృష్టి ఎలా మంగళకరమవుతుంది తల్లి? ఈ చింత నన్ను పీడిస్తూ ఉంది. నేను కష్టంలో ఉన్నాను, నన్ను కాపాడు తల్లి. సృష్టికర్త యొక్క ఆంతర్యాన్ని గుర్తించింది ఆ దేవి. మనస్సులో శివుణ్ణి స్మరించింది. వెంటనే ఆయన యొక్క అనుజ్ఞ పొందింది. ఓ బ్రహ్మన్, శంకరుడు భార్యను స్వీకరించనిదే ఈ సనాతనమైన సృష్టి సంపూర్ణం కాబోదు అని నువ్వు చేసినటువంటి ప్రతిపాదన వాస్తవం. నేను దక్షుడి యొక్క పుత్రికనై సతీదేవి నామంతో జన్మించి శంకరుడికి సహధర్మచారిణిగా ఉంటాను. లోకంలో అందరు పురుషులు భార్యా విధేయులుగా ఉంటున్నట్లుగానే ఆ శంకరస్వామి కూడా నాకు వశవర్తివై ఉండుగాక అని పలికి దుర్గాదేవి అంతర్ధానమైంది. అప్పుడు పద్మసంభవుడు తన యొక్క నివాసానికి వెళ్ళి తన యొక్క పుత్రుల ముందు తన యొక్క కృతార్థత్వాన్ని సంతోషంగా వెల్లడించాడు. అప్పుడు దిగులు మానుకున్నాడు, హాయిగా ఉన్నాడు. ఆ తరువాత దక్షుడి యొక్క తపస్సు, ఉమాదేవి యొక్క వరం చెప్పుకుందాం. సూత పౌరాణికుడు మహర్షులతో అంటున్నాడు, ఓ మునులారా, బ్రహ్మదేవుడు నారద మహర్షి యొక్క సంవాద రూపంలో నడిచినటువంటి తదనంతర వృత్తాంతాన్ని మీకు చెబుతాను వినండి. ఆ కమలభవుడు దక్షుణ్ణి పిలిచి దుర్గాదేవి వరప్రదానాన్ని చెప్పాడు. ఓ కుమారా, నువ్వు తక్షణం క్షీరసాగరానికి ఉత్తర తీరానికి వెళ్ళు. అక్కడ జగదంబ యొక్క దర్శన కాంక్షా తత్పరుడవై ఘోరమైనటువంటి తపస్సు ప్రారంభం చేయి, నీకు మేలు కలుగుగాక అని ఆశీర్వదించి ఆజ్ఞాపించాడు. వెంటనే దక్షుడు తండ్రి మాట జవదాల్చి ఆ యొక్క పాలసముద్రం యొక్క ఉత్తర తీరానికి వెళ్ళాడు. అక్కడ కేవలం ఆకులు గాలి మాత్రమే భక్షిస్తూ ఘోరంగా తపస్సు చేశాడు. అప్పుడు ఆ జగన్మాత ప్రత్యక్షమై దక్షుడి వల్ల అతని యొక్క మనోగత అభిప్రాయాన్ని గుర్తెరిగి ఈ విధంగా ప్రసన్నంగా పలికింది. ఓ దక్ష, శివుడు ఎన్ని రూపాల్లో ఉన్నా కూడా నేనే ఆయన యొక్క దాసిని. నీవు కోరినట్లే నేను నీ కుమార్తెగా పుడతాను. కానీ ఒక్క ఆజ్ఞ, ఏనాడైతే నువ్వు నా యందు ఆదరాన్ని కోల్పోతావో ఆనాడే నేను నా దేహత్యాగం చేసి మళ్ళీ నా స్వస్వరూపంలో ఉండిపోతాను, లేదా మరొక దేహాన్ని ధరిస్తాను. ఓ ప్రజాపతి, ప్రతి కల్పంలో కూడా ఈ వరము యొక్క ప్రభావం ఉంటుంది అని అమ్మవారు చెప్పింది. ఒక అద్భుతమైనటువంటి ఒక హింట్ కూడా ఇచ్చింది. జాగ్రత్త, ఎప్పుడైనా నువ్వు నన్ను అనాదరిస్తే నేను నీ కుమార్తెగా ఉండనంది. దక్ష ప్రజాపతిని ఆ విధంగా అనుగ్రహించి ఆ పరమేశ్వరి అంతర్ధానమైంది. ఇక లోకమాత తన కూతురుగా జన్మించబోతుందనే ఆనందంతో దక్ష ప్రజాపతి తన ఆశ్రమానికి వెళ్ళిపోయాడు. దక్షుడు ఆ పైన అనేక విధాలైనటువంటి మానసిక సృష్టిని చేశాడు. ఆ సృష్టిలో ఏ విధమైనటువంటి అభివృద్ధి లేదు. అది గమనించి బ్రహ్మదేవుడి దగ్గరికి వెళ్ళి మొరపెట్టుకున్నాడు. నాన్నగారు, ఎంతో సృష్టి చేశాను, కానీ ఆ సృష్టి వల్ల మళ్ళీ సృష్టి జరగటం లేదు. ఈ ప్రజా సంతతి తమంత తాముగా వృద్ధి పొందే ఉపాయం నాకు చెప్పండి అన్నాడు. దానికి బ్రహ్మదేవుడు అన్నాడు, నాయనా దక్ష, నువ్వు శంకరుణ్ణి స్మరించు, నీకు శుభం జరుగుతుంది. అప్పుడు పంచజన ప్రజాపతికి అసిక్ని అనేటువంటి అందమైనటువంటి కూతురు ఉంది. అసిక్ని ఆమె పేరు. నువ్వు ఆమెను భార్యగా స్వీకరించు. ఆమె ద్వారా
మైథున ధర్మం చేత ఈ ప్రజా సృష్టిని నువ్వు విస్తారం చేయగలుగుతావు అని సలహా చెప్పాడు. ఓ మహర్షులారా, అంతకుముందు సంకల్పము, సందర్శనము, స్పర్శ ఈ మూడింటి ద్వారానే సృష్టి కార్యం నెరవేరింది. సంకల్పం ద్వారా సంతానం రావడం, చూడటం ద్వారా సందర్శనం రావడం, తాకటం ద్వారా సందర్శనం అంటే సంతానం రావడం, ఇంతవరకే ఉంది. అంటే ఆడ మగ కలయిక వల్ల సంతానం లేదు. ఇక అసిక్ని అనేటువంటి భార్య ద్వారా నువ్వు మైథున సంతానాన్ని పొందుతావు అని బ్రహ్మదేవుడు చెప్పాడు. అప్పుడు దక్షుడు ఆ విధంగానే ఆ పంచజనుని కుమార్తె యందు హర్యశ్వులు అనేటువంటి పేరు గల 10,000 మంది కొడుకులను కన్నాడు. 10,000 మంది పుట్టారు. వాళ్ళందరూ కూడా పితృభక్తిరతులు, వేద మార్గంలో ప్రవర్తించేవాళ్ళు. దక్షుడు వాళ్ళందరినీ వివాహాలు చేసుకొని సంతానాన్ని కనమని చెప్పాడు. కానీ వాళ్ళు తపస్సు కోసమని పశ్చిమ దిక్కుకు వెళ్ళిపోయారు. అక్కడ దివ్యమైనటువంటి సింధు నది సాగర సంగమం చేసే చోట నారాయణ సరస్సు అనే గొప్ప తీర్థం ఉంది. ఆ తీర్థ జలాలలో స్నానం చేయగానే వాళ్ళ యొక్క హృదయ మాలిన్యం క్షాళితమైపోయింది. వాళ్ళ బుద్ధి పరమహంస ధర్మాన్ని పొందింది. వెంటనే వాళ్ళు నివృత్తి మార్గంలో వాళ్ళ యొక్క జీవితాలు ధన్యం చేసుకున్నారు. ఆ సమయంలో వాళ్ళు నివృత్తి మార్గంలో ఉన్నారు. వాళ్ళందరూ సంతానం కోసం తపస్సు చేస్తున్నారని నారదుడికి తెలిసింది. వాళ్ళ దగ్గరికి వెళ్ళాడు. వెళ్ళి, ఓ దక్షపుత్రులారా, భూమి యొక్క ఆది అంతాలను విస్తీర్ణాన్ని తెలుసుకోకుండానే సృష్టి కార్యాన్ని చేయాలని ఎలా సిద్ధపడ్డారు మీరు? శాస్త్రం తండ్రి లాంటిది. అది నివృత్తి మార్గాన్ని బోధిస్తుంది. అటువంటి శాస్త్రాన్ని అధ్యయనం చేయకుండా త్రిగుణాలను నమ్ముకుని సృష్టి కార్యానికి ఎలా పూనుకున్నారు మీరు అని నారదుడు బోధించేసరికి వాళ్ళందరూ అతనికి ప్రదక్షిణ చేశారు. నారదుడు వాళ్ళకి అన్నే, వాళ్ళకి చిన్నాన్న అవుతాడు. ఎందుకని ఈయన బ్రహ్మ మానసపుత్రుడే, దక్షుడు బ్రహ్మ మానసపుత్రుడే. వాళ్ళందరూ కూడా నారదుడికి ప్రదక్షిణ నమస్కారాలు చేసి పునరావృత్తి రహితమైనటువంటి జ్ఞాన మార్గంలోకి వెళ్ళిపోయారు. నివృత్తి మార్గాన్ని విడిచిపెట్టారు. కొంతకాలానికి తన పుత్రులు ఈ ప్రవృత్తి మార్గంలో లేరని తెలుసుకొని దక్షుడు బాధపడ్డాడు. అంటే వీళ్ళు సంసారంలోకి దిగలేదని. ప్రవృత్తి మార్గం అంటే సంసారంలోకి దిగటం, నివృత్తి మార్గం అంటే మోక్ష మార్గం. నివృత్తి రూపమైనటువంటి జ్ఞాన మార్గం అంటే సన్యాసం ఉత్తమమైనదే అయినా కూడా తమ సంతానం ఆ మార్గంలోకి వెళ్ళడం తల్లిదండ్రులకు దుఃఖ కారణం అవుతుంది. అంతే కదా. ఏ తల్లి అయినా తండ్రి అయినా ఏం కోరుకుంటాడు? తన బిడ్డ పెళ్లి చేసుకొని మళ్ళీ సంతానం కానీ వంశాన్ని వృద్ధి చేయాలనుకుంటారు. తండ్రి చేత ఓదార్చబడినటువంటి వాడై దక్షుడు బ్రహ్మ దగ్గరికి వెళ్ళాడు. మళ్ళీ ఈ విషయం అంతా చెప్పి బాధపడ్డాడు. ఓదార్చాడు బ్రహ్మ. అప్పుడు మళ్ళీ తన భార్య అసిక్ని యందు శబలాశ్వులు అనేటువంటి 1000 మంది కుమారులను కన్నాడు. వాళ్ళ పేరు శబలాశ్వులు. వీళ్ళు కూడా నారదుడి యొక్క ఉపదేశం వల్ల తమకంటే ముందు పుట్టినటువంటి 10,000 మంది హర్వ్యసులు పయనించినటువంటి మార్గంలోనే ప్రయాణించి మోక్షాన్ని పొందారు. ఈ వార్త దక్షుడికి తెలిసింది. పుత్రులు నాశనం అయిపోయారని శోకించాడు, మూర్ఛపోయినాడు. దైవవశం వల్ల అక్కడికి వచ్చాడు నారదుడు. చూశాడు. శోకం చేత రోషం చేత ఆయన యొక్క పెదవులు కంపిస్తూ ఉన్నాయి. ధిక్ ధిక్ అంటే నింద అగుగాక అని పలికి అసహ్యించుకొని తన ముందు ఉన్నటువంటి నారదుడిని శపించాడు. ఎందుకని? నారదుడి యొక్క బోధ వల్ల కదా తన కుమారులు చెడిపోయారని అనుకుంటున్నాడు. ఓ నారద, నేను నీకేం అపకారం చేశానని నా పిల్లలకు సన్యాసాన్ని మార్గం చూపించావు? నువ్వు సాధువు వేషంలో ఉన్న కపటివి. ఇది సాధుకృత్యం కాదు. వాళ్ళకింకా 3 రుణాల నుండి విముక్తి కలగలేదు. దేవరుణం, పితృణం, గురు రుణాల నుండి విముక్తి పొందకుండా తల్లిదండ్రులను విడిచిపెట్టి
మోక్షార్థి అయి సన్యసించినటువంటి వ్యక్తి పతితుడైపోతాడు. పిల్లల యొక్క బుద్ధిని చెడగొట్టి వాళ్ళ యశస్సును అపహరించావు. వాళ్ళు ఇహానికి పరానికి కాకుండా చెడిపోయారు. నువ్వు దయారహితుడివి. దీనికి ఫలితం నువ్వు కూడా స్థిర నివాసం లేకుండా లోక సంచారివై తిరుగుగాక అని శాపం పెట్టారు. అప్పటి నుంచి నారదుడు త్రిలోక సంచారి అయినాడు. ఇదంతా శివమాయ. విషయాన్ని తెలుసుకున్నటువంటి బ్రహ్మదేవుడు అక్కడికి వచ్చాడు. దక్షుణ్ణి నారదుణ్ణి ఇద్దరిని ఓదార్చాడు. వాళ్ళిద్దరి మధ్య మళ్ళీ సఖ్యత కుదిర్చాడు. నారదుణ్ణి వెంట పెట్టుకుని తన యొక్క బ్రహ్మలోకానికి వెళ్ళిపోయాడు. ఆ తరువాత దక్షుడు మళ్ళీ తన భార్య యందు 60 మంది కుమార్తెలను కన్నాడు. 60 మంది. వాళ్లల్లో 10 మందిని ధర్ముడికిచ్చి పెళ్లి చేశాడు. 13 మందిని కశ్యప ప్రజాపతికిచ్చి పెళ్లి చేశాడు. 27 మందిని చంద్రుడికిచ్చి పెళ్లి చేశాడు. 2 అంగిరసుడికిచ్చాడు. 2 కృశాశ్వుడికిచ్చారు. తక్కినటువంటి కన్యలను తారక్షుడు అనేటువంటి వాళ్ళకిచ్చి యథావిధిగా వైభవంగా వివాహాలు జరిపించాడు. వాళ్ళ యొక్క సంతానంతో 3 లోకాలు నిండిపోయినాయి. అప్పుడు దక్షుడు సంతోషపడ్డాడు. దక్షుడి యొక్క కుమార్తెలలో సతీదేవి పెద్ద కుమార్తె అని కొంతమంది, మధ్యమురాలని కొంతమంది, చిట్ట చివరిది అని కొంతమంది చెబుతారు. కల్పభేదం వల్ల అవి సత్యాలే. ఒక్కొక్క కల్పంలో ఒక్కో విధంగా జరిగినాయి. ఇప్పుడు మనం ఉండేది శ్వేతవరాహ కల్పం. ఈ కల్పంలో కడగొట్టుది అంటే చివరమ్మాయి. మునులారా, సతీదేవి యొక్క జన్మ వృత్తాంతాన్ని చెబుతాను వినండి. ఈ గాథ ఉందే పరమ పవిత్రమైనది. కలికల్మషలను పోగొడుతుంది. స్త్రీలకు సౌభాగ్యం ఇస్తుంది. సంతానాలు ఇస్తుంది. దాంపత్య జీవితంలో సుఖ సంతోషాలను పెంపొందింపజేస్తుంది. అంత శక్తివంతమైంది ఈ కథ. ఆ సతీదేవి యొక్క జన్మ వృత్తాంతాన్ని మనం కూడా శ్రద్ధగా విందాం. దక్ష ప్రజాపతి భార్యతో కలిసి ఇద్దరు ఏకమనస్కులై క్షీరనీర న్యాయంగా అన్యోన్యంగా ఉల్లాసభరితులై కాపరం చేసుకుంటూ ఉండగా ఉమాదేవి పరమ దయాన్విత అయి దక్ష ప్రజాపతి యొక్క హృదయంలో నిలబడింది. ఆ తరువాత వీరినికి గర్భం యొక్క చిహ్నాలు ప్రకటితమైనవి. ఆయన హృదయంలోకి చేరింది అమ్మ. ఆయన ద్వారా ఆయన భార్య యొక్క గర్భంలోకి వెళ్ళింది. ఉమ ఆ వీరిని యొక్క గర్భంలో ఉండటం వల్ల ఈ అసిక్నికి వీరిని అనే పేరు కూడా ఉంది. ఎందుకని? ఆయన తండ్రికి వీరునుడు అని పేరు ఉంది ఇంకోటి, ఈ పంచజనుడికి. అందువల్ల ఆ వీరునుడి యొక్క కూతురు కాబట్టి వీరిని. సరే, అమ్మవారు ఆ దక్షపత్ని గర్భంలో ఉండటం వల్ల ఆమె మంగళరూపిణిగా కనబడుతోంది. దక్షుడు సంతోషంతో తన కులానికి, సంపదకి, విద్యకి, ఉదారతకి అనురూపంగా భార్యకి సీమంతాది సంస్కారాలన్నీ కూడా జరిపించాడు. వచ్చినటువంటి మహర్షులకు మర్యాదలు చేశాడు. వాళ్ళ యొక్క మనోరథాలన్నీ తీర్చాడు. వాళ్ళందరినీ తృప్తిపరిచాడు. వాళ్ళందరి చేత ఆశీర్వాదాలు పొందాడు. ఆ లోకమాత జగన్మాత సతీదేవి రూపంలో పుట్టబోతోంది అని ఎరిగి విష్ణాది దేవతలందరూ కూడా సంతుష్ట మానసులై ఆ తల్లిని స్తోత్రం చేశారు. దక్షుడి యొక్క దంపతులను ప్రశంసించారు. నవమాసాలు నిండగానే లౌకికమైనటువంటి కర్మలు జరిపించాడు దక్షుడు. 10వ మాసం నిండంగానే 10వ నెల నిండింది. అప్పుడు ఉమాదేవి తల్లి ముందు ఆవిర్భవించింది. అంటే యోని మార్గంలో రాలా, ఆమె ఆవిర్భవించింది. ఆ సమయంలో గ్రహములు, నక్షత్రాలు శుభస్థితిలో ఉన్నాయి. ఆకాశం సావకాశంగా ఉంది. దిక్కులు ప్రసన్నంగా ఉన్నాయి. పరిమళమైనటువంటి వాయువులు వీచాయి. దిక్పాలకులందరూ కూడా చేతులు మోడ్చి నమస్కారాలు చేస్తున్నారు. దిగ్గజాలు తమ యొక్క తొండాలను పైకెత్తి ఘీంకారాలు చేసినాయి. మేఘాలు పూలజల్లులాగా నీటిని వర్షించినాయి.
తేజోమండల పరివేష్టిత అయినటువంటి ఆ బాలికని దర్శించి దక్షుడు ఆమె దేవదేవి అని సంతుష్టాంతరంగుడై ఈ విధంగా స్తోత్రం చేశాడు. మహేశాని నమస్తుభ్యం జగదంబే సనాతని కృపాం కురు మహాదేవి సత్యే సత్యస్వరూపిణి శివా శాంత మహామాయా యోగ నిద్రా జగన్మయీ యా ప్రోచ్యతే వేద విద్భర్నమామి త్వాం హితావహం యయా ధాతా జగత్సృష్టౌ నియుక్తస్తాం పురాకరోత్ తాం త్వాం నమామి పరమాం జగద్ధాత్రీం మహేశ్వరీం యయా విష్ణుర్జగత్ స్థిత్యై నియుక్తస్తాం సదా కరోత్ తాం త్వాం నమామి పరమాం జగద్ధాత్రీం మహేశ్వరీం. మోహనవాణి తెలుగు పోడ్కాస్ట్ ఛానల్ని లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. ప్రక్కనున్న గంటను మ్రోగించండి.